నమస్కారం. 1 జూన్ 2026 సోమవారం. ఈరోజు జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న వివరాలు గమనిద్దాం. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం ఉన్న రోజు మీరు ఒక విషయాన్ని చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. దాని గురించి చివరిలో చర్చించుకుందాం. ఈరోజు అనగా జూన్ 1, 2026 అశ్విని, భరణి, ఆరుద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాభాద్ర ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కృత్తిక, రోహిణి, ఆశ్లేష, ఉత్తర, హస్త, చిత్త, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ, పూర్వభాద్ర మరియు రేవతి ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈరోజు అనుకూలమైన రోజు కాదు. ఈరోజు జన్మించే శిశువులు చక్కటి పంచగ్రహ మాలికా యోగంతో జన్మిస్తారు. ఇది చాలా మంచి జాతక యోగం. ఈరోజు చెప్పాను కదా, జ్యేష్ఠ నక్షత్రంలో ఒక ముఖ్యమైన పని చేయకూడదని. అదేంటంటే, జ్యేష్ఠ నక్షత్రం ఉన్న రోజు రుణాలు చేయకండి. అవి చిన్నవైనా పెద్దవైనా సరే ఏ విధమైన ఆర్థిక రుణాలు చేయకూడదు. ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రం ఉన్న రోజు మీరు రుణాలు తీసుకుంటే అది ఏ విధమైన రుణమైనా సరే అంత సులభంగా తీర్చలేరు. రుణాల గురించి ప్రస్తావన వచ్చింది కనుక ఒక ముఖ్య విషయాన్ని మీతో చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే, మీరు చేయి చాచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక సహాయాన్ని కొంతమంది దగ్గర అడగకూడదు. వారు ఎవరో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదట వచ్చేది మీకు విద్య నేర్పిన గురువు. ఆ గురువుని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయి చాచి రుణం అడగకూడదు. మీతో శత్రుత్వం ఉన్నటువంటి వారిని, అంటే అది చిన్నదైనా పెద్దదైనా సరే, శత్రువుని ఎప్పుడూ రుణం అడగకూడదు. మనకు జన్మించినా సరే మన కుమార్తెను మనం రుణం అడగకూడదు. కేవలం ముఖపరిచయం ఉన్నవారిని రుణం ఎట్టి పరిస్థితుల్లోనూ అడగకూడదు. మన సొంత సోదరిని, అంటే అక్కా చెల్లెల్ని ఎప్పుడూ కూడా మనం రుణం అడగకూడదు. దయాదాక్షిణ్యాలు లేనివాడు అని పేరు తెచ్చుకున్న వడ్డీ వ్యాపారి, అంటే రుణాలు ఇచ్చి వడ్డీ తీసుకునే వ్యాపారుల దగ్గర రుణం తీసుకోకూడదు. ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి, మన దగ్గర జీతానికి పనిచేసే మన సేవకుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రుణం అడగకూడదు. వారి చేత ఏ ఆర్థిక సహాయం మనం పొందకూడదు. మనం ఎప్పుడు పెట్టే స్థితిలోనే ఉండాలి. నేను ఇప్పుడు పేర్కొన్న వారి వద్ద నుండి మీరు ఆర్థిక సహాయాన్ని అర్థించే పరిస్థితిలో ఉన్నారు అంటే కనుక మీరు ఆత్మాభిమానాన్ని మరియు ధర్మగుణాన్ని వదిలేసి జీవితంలో దిగజారిపోతున్నారనే సంకేతంలో ఉన్నట్టు లెక్క. జీవితాన్ని సరైన మార్గంలో తెచ్చుకోవడానికి మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకొని తీవ్రంగా శ్రమించాలని గుర్తించండి. నా ఫాలోవర్స్ ఎవరు ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళకూడదని, నా ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్స్ ఫాలో అయ్యే వాళ్ళందరి గురించి నవగ్రహాన్ని కోరుకుంటున్నాను.